MZ9 న్యూస్ కేంద్రంలోనూ ఘన విజయం సాధించినందుకు సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ ఇంటి ఆవరణలో మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాలు కౌతాలం, కూసుగి, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ ఘన విజయం సాధించినందుకు సంబరాలు జరుపుకున్నారు. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని, ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామి అయినందువల్ల మంత్రాలయ నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు, నాయకులకు అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదకడుబూరు మండల నాయకులు గణేష్, కోసుగి మండల నాయకులు వీరారెడ్డి, మంత్రాలయం మండల నాయకులు ఏసేబు, కౌతాల మండల నాయకులు సుమిత్ర ప్రసంగించారు. మరియు జనసేన ముఖ్య నాయకులు ముని, అబ్రహం మొదలైన నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు చిన్న, వెదిస్వామి, రాజు, రజబ్, శాంతి, ఉమేష్, అయ్యప్ప, గోపాల్, శివరాజ్, గోపాల్, హనుమంతు, వసీం, లింగప్ప మరియు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. MZ9 న్యూస్ తో విలేకరి గౌస్. దారుణంగా ఓడించి మరి ఎమ్మెల్యేగా నిలబెట్టాలని, మనం అందరూ కష్టపడాలని, గట్టిగా పనిచేయాలని, ఆయన నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సీఎంగా మనం అందరూ కష్టపడి పని చేసుకోవాలని, వెరీ గుడ్. నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాము. మనమందరూ ఎవరు ఎంత ఉన్నా లేకున్నా మన లక్ష్యం మనము ఎంతో కృషి చేసే కార్యకర్తలు కానీ అధైర్యపడకుండా ఇలాగే కలిసిగా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మా స్వగృహానికి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా జనసేన నాయకులు కౌతాళం మండలం మరియు మంత్రాలయం మండలం మరియు పెద్దకడూరు మండలం, అన్ని గ్రామాల, కోసిగి మండలం, అన్ని గ్రామాల నుంచి కూడా 4 మండలాల నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది. మన ప్రభుత్వమే ఉంది కనుక కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా, మరీ ముఖ్యంగా మంత్రాలయ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు నేను విన్నవించుకునేది ఏమంటే, నేను ఎల్లవేళలా వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా, వాళ్ళ దగ్గరికి కూడా నేను ప్రతి నాయకుని దగ్గరికి కూడా, ప్రతి గ్రామం కూడా నేను పర్యటిస్తా. ఎవరు కష్ట సుఖాలు ఉన్నా నేను 100% వాళ్ళకి నేను బాధ్యత వహిస్తా. ఇకపోతే ప్రభుత్వము మందే వస్తుంది కనుక, మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా మనమే కనుక మీరు ఎవరు కూడా అధైర్యపడకండి. జనసేన పార్టీ ఈ సభాముఖంగా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సభాముఖంగా నేను కార్యకర్తలకి చెప్పేది ఏమిటంటే, ఒకే ఒక విషయం, నేను జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎల్లవేళలా నేను